హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం ఇప్పుడు డిజాస్టర్ టాక్ నుంచి ఆల్మోస్ట్ సినిమా కొన్న వాళ్ళకి, నిర్మాతలకి లాభాలు తెచ్చే విధంగా వెళ్తుంది. నిజంగా భయ్య, ఈ సినిమాకి కానీ అనుకున్న విధంగా టాక్ పడుంటే మాత్రం ఈ లెక్కలన్నీ వేరేగా ఉన్నాయి. ఎందుకంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్పై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ బాలకృష్ణ గారికి మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. మనకి అఖండ సినిమా వరకు ఒక లెక్క, అఖండ తర్వాత బాలకృష్ణ గారి మార్కెట్ అనేది 100 కోట్లకు వెళ్ళిపోయింది. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఒక డాకు మహారాజ్ లాంటి, అంటే సినిమాకి బాలకృష్ణ గారి గ్రోత్ అనేది పెరుగుతూ వెళ్తుంది చాలా విపరీతంగా ఈ మధ్య కాలంలో. సో డాకు మహారాజ్ లాంటి సినిమా చూసిన తర్వాత చాలామంది బాలకృష్ణ గారి అభిమానులతో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఇంత మంచి సినిమా ఇచ్చారు బాలకృష్ణ గారు, కానీ అనుకున్న విధంగా కలెక్షన్స్ రాలేదు. నెక్స్ట్ రాబోతున్న అఖండ 2 తాండవంతో మాత్రం బాలకృష్ణ గారు, బోయపాటి గారు ఇద్దరూ కూడా ఇండస్ట్రీని ఏలేస్తారు అనుకున్నాం. కానీ అనుకున్న విధంగా సినిమా రిలీజ్ కాకపోవడం, వేరే ఏవో కుట్రలు జరిగాయి, ఇవి జరిగాయి, అవి జరిగాయి అని ఏవో రకరకాలుగా మాట్లాడుకున్నప్పటికీ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సినిమా హిట్ ఫట్టా అనేది సినిమా కలెక్షన్ బట్టేమే తెలుస్తుంది. సో వన్స్ ఒక డిజాస్టర్ టాక్ పడిన సినిమా మళ్ళీ తిరిగి లేచి విజృంభించడం అనేది నాకు తెలిసి కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారి అనిపిస్తున్నాను. ఎప్పుడో పాత రోజులు అలా జరిగాయి, ఈ మధ్య కాలంలో అయితే గడిచిన 3-4 దశాబ్దాల్లో అయితే అలాంటి దాఖలాలు లేవు. సో ఇప్పుడు అదొక కొత్త రికార్డుగా మారిపోయింది ఇప్పుడు బాలకృష్ణ గారు. ఎందుకంటే ఆయన డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాలే ఇప్పుడు 100 కోట్ల షేర్ వరకు వెళ్తుందంటే, వన్స్ ఈ సినిమాకి అనుకున్న విధంగా రిలీజ్ అయ్యి, ఎలాంటి పోస్ట్ పోన్లు లేకుండా అనుకున్న విధంగా రిలీజ్ అయ్యి, అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ పడుంటే ముందు నుంచి సినిమా రేంజ్ ఏ రేంజ్లో ఉన్నా ఒక్కసారి ఉంచుకోండి. ఇది బాలకృష్ణ గారి అభిమానులనో లేదంటే వేరే హీరో అభిమానులను కాదు, అంటే ఒక సినిమా హీరో యొక్క, అంటే ఆయన మార్కెట్ రోజు రోజుకి ఎలా పెరిగింది అనేది ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ముఖ్యంగా బాలకృష్ణ గారికి ఈ రేంజ్లో క్రేజ్ పెరగడానికి మాత్రం నాకు తెలిసి టాక్ షో ఏదైతే ఉందో బాలకృష్ణ గారిది, ఆహాలో చేసిన టాక్ షో మాత్రం మామూలుగా పనిచేయలేదన్న. అంటే ఒక్కప్పటి వరకు బాలకృష్ణ గారు అంటే ఏదో కోపంగా ఉంటారు, అభిమానుల దగ్గర రానివారు, అది ఇది ఏదేదో ఇష్టం వచ్చినట్టే ఆయన పాపం ఎప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడరు కదా, కానీ ఆయన మీద విపరీతమైన నెగిటివిటీ చేశారు. వన్స్ బాలయ్య గారి ఆ టాక్ షో తర్వాత ఆయన హీరోలతో బిహేవ్ చేసే విధానం కానీ, ఆయన ఎంత చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఒక్కసారిగా తెలిసేసరికి ఇదా బాలయ్య అంటే అని యూత్ చాలా గట్టిగా కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమా కలెక్షన్స్పై వస్తున్న ఏదైతే విషప్రచారం ఉందో అది ఏంటంటే, అఖండ సినిమా 2 తాండవం సినిమా ఏదైతే డిజాస్టర్ అన్నారో దాని తర్వాత వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్, అవి ఇవి అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి ఫేక్ పోస్టర్ ఉంది కలెక్షన్స్ పరంగా. ఒక్క బాలకృష్ణ గారికి మాత్రమే ఎటువంటి ఫేక్ పోస్టర్లు అనేవి నేను చూడలేదన్న. మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఏ మెగాస్టార్ ఫ్యాన్గా చెప్తున్నది. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొందరు హీరోలు మనం అప్రిషియేట్ చేయాలి. బాలకృష్ణ గారి సినిమా వన్స్ పడుకుంది అంటే, వన్స్ ఆ సినిమా ఇంకా సినిమాలో సత్తా లేదు అంటే, క్లియర్గా చెప్పాలంటే ఆ మరుసటి రోజు సాయంత్రంగా ఖాళీ అయిపోద్ది. కానీ అనూహ్యంగా బాలకృష్ణ గారి ఈ అఖండ 2 తాండవం అనే సినిమా ఎవరు ఊహలకి అందని విధంగా ఇప్పుడు 3వ వారం కూడా థియేటర్లో ఉందంటే, ఖచ్చితంగా ఈ సినిమాని సామాన్య ప్రేక్షకులు, సినీ ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా బిజినెస్ ఎంత, ఇప్పుడు ఈ 13 రోజులకి అసలు సినిమా ఓవరాల్గా కలెక్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా క్లియర్గా లెక్కలతో సహా చెప్తా, ఒక్కసారి వినండి. సో ప్రజెంట్ ఈ సినిమా ప్రీమియర్ షోతోనే 4.8 కోట్లు కలెక్ట్ చేసిందన్న. ఇక డే 1 20 కోట్లు, డే 2 8 కోట్లు, డే 3 9 కోట్లు, డే 4 2 కోట్లు, డే 5 1 కోటి, డే 6 1 కోటి, డే 7 to 10 ఈ 3 రోజులకి కలిపి దాదాపు 6 కోట్ల వరకు కొట్టిన సినిమా. తర్వాత ఓవరాల్గా 11, 12 తేదీల్లో 3 కోట్ల వరకు ఈ సినిమా కొట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సినిమా దాదాపుగా 58 నుంచి 65 కోట్ల మధ్య షేర్ కొట్టింది. ఇక గ్రాస్ వివరాలకు వస్తే ఆల్మోస్ట్ 110 కోట్ల గ్రాస్ కొట్టింది. చూడండి ఒకసారి సినిమా లెక్కలో, అంటే ఒక డిజాస్టర్ టాక్ వచ్చిన సినిమాకి వచ్చే లెక్కలో అయినది చెప్తున్నా కదా. ఈ రివ్యూలు చెప్పినాడో లేదంటే అప్పటికప్పుడు సినిమా చూసి డిసిజన్ తీసుకోవడం కాదు. వన్స్ సామాన్య ప్రేక్షకుడు సినిమాని యాక్సెప్ట్ చేస్తే ఎవడు ఎంత నెగిటివిటీ చేసినా ఎవడు ఏమీ చెయ్యలేడు అని నిరూపించిన సినిమా మాత్రం అఖండ 2. సో ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ పక్కన పెట్టి అసలు బిజినెస్ ఏ రేంజ్లో జరిగింది, బిజినెస్ ఎంత జరిగింది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే నైజాం 20 కోట్లు కొన్నారు, సీడెడ్ 20 కోట్లు, ఉత్తరాంధ్ర 11 కోట్లు, ఈస్ట్ 7 కోట్లు, వెస్ట్ 5 కోట్లు, గుంటూరు 8 కోట్లు, కృష్ణా నెల్లూరు ఇక
ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా 80 కోట్లకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా కొంటే ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా దాదాపు 10 కోట్లు. ఇక ఓవర్సీస్ ఈ సినిమా ఓవరాల్గా 12 కోట్లు పెట్టుకున్నారు. ఇక ఓవరాల్గా ఈ మొత్తం సినిమా బిజినెస్ ఎంత అంటే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 104 కోట్లు పైగా ఈ సినిమాకి బిజినెస్ జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమా అఖండ 2 తాండవం సినిమా అనేది ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు కేవలం ప్రీమియర్స్తోనే దాదాపు 5 కోట్లు కొట్టిన సినిమా ఇప్పుడు నైజాం, ఆంధ్ర, ఈవీ, సీడెడ్ ఇవన్నీ మొత్తంగా చూసుకుంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే విషయం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. దాదాపు 20 కోట్లకు నైజాంలో కొంటే ఆల్మోస్ట్ 19 కోట్ల షేర్ పెట్టింది. అంటే అక్కడ ఆల్మోస్ట్ 1 కోటి 1/2 కోటి తేడాలో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్. ఇక నెక్స్ట్ సీడెడ్ 11 కోట్లు, ఉత్తరాంధ్ర 5 కోట్లు, ఈస్ట్ వెస్ట్ గుంటూరు, కృష్ణా, నెల్లూరు కలిపి ఓవరాల్గా దాదాపుగా 28 కోట్లు. మూవీ ఓవరాల్ బిజినెస్ 103 కోట్లు మాత్రమే జరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూ 104 కోట్లు. సో ఇప్పుడు రికవరీ ప్రకారం ఇప్పుడు ఈ సినిమా ఆల్మోస్ట్ 75% వరకు రికవరీ చేసింది. ఇంకొక 25% ఇప్పుడు ఈ 3 రోజుల్లో ఒక పెద్ద మ్యాజిక్ అయితే జరగబోతుంది. ఎందుకంటే క్రిస్మస్ సెలవులు. ఇక నెక్స్ట్ ఆదివారం వరకు ఈ సినిమాని ఎవడు ఆపేవాడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా అంటూ లేదు. ఎస్, ఇప్పుడు సంబాల నెక్స్ట్ దండోరా సినిమాలు కూడా పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఒక బీసీ సెంటర్లో మాత్రం ఊపీసే సినిమా అయితే లేకపోవడంతో ఖచ్చితంగా అఖండ 2 తాండవం అనే సినిమా కొన్ని సెంటర్లో బ్రేక్ ఈవెన్ అవుద్ది. కాకపోతే ఈ సినిమాకి పెద్ద దెబ్బ ఎక్కడ పడుతుందంటే సీడెడ్లో బాలకృష్ణ గారి అభిమానుల యొక్క హడావిడి మామూలుగా ఉండదు. కానీ నైజాంతో పాటుగా సీడెడ్లో కూడా దాదాపు 20 కోట్లతో ఈ సినిమా కొనడంతో ఇప్పుడు అక్కడ దాదాపు 15 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేయడంతో అక్కడ సీడెడ్లో డిస్ట్రిబ్యూటర్లు కొంతవరకు నష్టపోయే అవకాశం ఉందని ఒక విషయం తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా బట్టి ఏమర్థమవుతుందంటే ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా ఏదైనా సరే ఒక డిజాస్టర్ అనే సినిమాతో థియేటర్లో శివతాండం ఆడిస్తున్నారంటే బాలకృష్ణ గారు నిజంగా గ్రేట్ అండి. ఈ రోజుల్లో ఏంటంటే అన్న వన్స్ సినిమా బాగలేదు, యావరేజ్ ఉందంటేనే మరుసటి రోజు సినిమా ఖాళీ అయిపోతుంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎవరు ఊహలకి అందని విధంగా బాలకృష్ణ గారి అఖండ 2 తాండవం అనే సినిమా హిట్ దిశగా వెళ్ళడం అనేది అది బాలకృష్ణ గారికి, బాలకృష్ణ గారి అభిమానులకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. అంటే అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా యావరేజ్ టాక్ ఏంటో ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ పడుతుంది అనుకున్నాం. కానీ ఆ రోజు అంటే సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఇవి అవి చాలా అంటే చాలా విపరీతమైన మరి కుట్రలు జరిగాయా ఏం జరిగాయో తెలియదు. కానీ సినిమా మీద విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. అనుకున్న టైంకి రిలీజ్ కాలే, ప్రీమియర్స్ లేట్ అయినాయి, ప్రీమియర్స్ టాక్ ఏమో నెగిటివ్గా వచ్చింది, డే 1 టాక్ నెగిటివ్ వచ్చింది, ఆదివారం వరకు టాక్ నెగిటివ్గా ఉండి మండే ట్యూస్డే వెడ్నెస్డే నుంచి అసలైన టాక్ బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయింది. అసలు ఇది కావాలని చేశారా, ఎవరైనా కుట్ర చేస్తారా ఆ విషయాలన్నీ పక్కన పెడితే ప్రజెంట్ మాత్రం అతి భారీ డిజాస్టర్ నుంచి మాత్రం బాలకృష్ణ గారు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అయితే తప్పించుకున్నారు. నేను ఊహించిన విధంగా అయితే దాదాపు ఇది 80 to 70% కూడా ఆల్మోస్ట్ నష్టాలు మిగిల్చాల్సిన సినిమా ఇప్పుడు 75% రికవరీకి వెళ్ళి ఇంకొక 25% మాత్రమే ఇప్పుడు రికవరీ తెచ్చుకోవాలంటే ఇది నిజంగా బాలకృష్ణ గారు చేసిన పెద్ద మ్యాజికే. చెప్తున్నా కదా, ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏ సినిమాకైనా సరే అది అఖండ కావచ్చు, రేపు రాకపోయే మనశంకర వరప్రసాద్ గారు కావచ్చు, రాజేసాబ్ కావచ్చు, ఇంక ఏదైనా సరే మనం వన్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసాం, మనం ఏదో సునకానందం పొందాం అంటే కుదరదు. కామన్ ఆడియన్స్ వన్స్ సినిమా ఎక్కితే దాని రిజల్ట్ ఇలానే ఉంటుంది.